నీకన్నా నాకన్నా దేవుని మాట సాతాను చాలా పర్ఫెక్ట్‌గా వింటది. ఎక్కడో చెప్పనా నేను ఒక కాంటెక్స్ట్ యోబు గ్రంథంలో చూస్తే అక్కడ దేవునికి, సాతానుకి మధ్య ఒక కాన్వర్జేషన్ అవుతూ ఉంటుంది. అయితే ఎండ్ ఆఫ్ ది కాన్వర్జేషన్‌లో దేవుడు ఒకటే ఆజ్ఞాపిస్తాడు సాతానుకి, నీవు యోబు జోలికి మాత్రం వెళ్ళకూడదు. అతనికి కలిగినది ఏదైనా నువ్వు ఏదైనా చేసుకో, కానీ యోబు జోలికి మాత్రం నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు సాతాను వెళ్ళి తనకు కలిగినది అంతా, తన ఆస్తి అయితేనేంటి, తన పశువులు అయితేనేంటి, ఏవైనా సరే అంతటిని నాశనం చేసింది. తన బిడ్డల ప్రాణం కూడా తీసేసింది. ఏమీ లేకుండా చేసింది. కేవలం యోబు తన భార్య మాత్రమే ఉన్నారు. మరి అక్కడ సాతాను ఎక్కడైనా దేవుని మాట జవదాటుదాము, యోబుకి ఏదైనా ప్రాణహాని తెద్దాము, లేదా యోబుకి ఏదైనా రోగం ఇద్దాము అని ఏదైనా కనీసం దానికి తలంపు పుట్టినట్లు మనం చదువుతామా? ఎక్కడా లేదండి. ఎంతవరకు చెప్పాడో అంతవరకే చేస్తుంది సాతాను. కానీ నువ్వు నేను ఆయన కృప మనకి ఎంత ఇచ్చినా మనం ఏం చేస్తుంటాం, దాన్ని లీనియంట్గా తీసుకొని మిస్యూజ్ చేస్తూ ఉంటాం. ఆయన కృపని మనం ఎంత మిస్యూజ్ చేస్తామంటే మనకన్నా చూస్తూ ఉంటే సాతాను చాలా బెటర్ ఏమో అనిపిస్తుంది. ఈవెన్ బెస్ట్ అనిపిస్తుంది దేవుని మాట వినే విషయంలో. ఎందుకంటే అక్కడ అది తూచా తప్పకుండా పాటించింది. ఒక తలంపు కూడా అది రానివ్వలేదు యోబు జోలికి వెళ్ళాలని. కానీ మనమైతే దేవుడు ఒక్క మాట చెప్తే దాంట్లో 50% చేస్తాం, లేదా 25% చేస్తాము. కుదిరితే మొత్తానికి మానేస్తాము. మనం ఎక్కడ ఆబ్లిగేటెడ్ కాదు కదా మనం దేవునికి అన్నట్లు మనం బిహేవ్ చేస్తూ ఉంటాము. నువ్వు ఈ పని చేయొద్దు అని దేవుడు అంటే మనం అదే చేస్తాం. నీకు ఆ వ్యక్తి వద్దు, నువ్వు వ్యభిచార పాపంలో ఉండొద్దు అంటే అదే వ్యక్తి కావాలి. అదే పోర్నోగ్రఫీలో మనం బ్రతుకుతూ ఉంటాం. లేకపోతే నువ్వు ఇలా ఉంటే నేను నీకు ఆశీర్వాదాలు ఇవ్వలేను అని చెప్పినప్పుడు మనం అదే పాత్రలో ఉంటాం. కానీ దేవా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వు అని అడుగుతూ ఉంటాం. నువ్వు ఇలా గొడవలు పెట్టుకోకూడదు, నువ్వు ఇలా రాకాసిలాగా లేకపోతే ఒక రాక్షసుల్లాగా బిహేవ్ చేయకూడదు అంటే మనం అదే పనిలో ఉంటాం. ఏది వద్దంటాం అదే చేస్తాం. ఇంకొంతమంది ఉంటారు, సగం చేశాను కదా నేను దేవుడు చెప్పిన దాంట్లో, మరి నాకెందుకు బ్లెస్సింగ్స్ రావట్లేదు, అట్లీస్ట్ సగమైనా చేశాను కదా అని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనకి క్రొత్త నిబంధనలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని? నీవు చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు, కానీ మధ్యస్థంగా ఉంటే నేను నిన్ను ఉమ్మి వేస్తానని చెప్పాడు. మరి అసహ్యం అంట దేవునికి, నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా ఉంటే, నువ్వు నిలకడగా ఎటోకటు ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు దేవుని మాట వినేవాడిగా ఉన్నావా? దేవుడు చేయొద్దంది చేస్తున్నావా, లేదా చేయమన్న దాంట్లో సగమే చేస్తున్నావా అనేది మనం ఒకసారి ఇక్కడ పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆయన మాట వింటే మనకి ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు మనం అనుభవించగలం. ఆయన మాట ఎప్పుడైతే మనం పొల్లు తప్పిపోతామో అప్పటి నుంచి సాతాను దాడి మన మీద పెరిగిపోతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్పనా? మోషే ఏం చేశాడు? దేవుడు చెప్పాడు ఇలా నీవు బండతో మాట్లాడాలి అంటే మోషే ఏం చేశాడు? బండని కొట్టాడు కోపంతో. అక్కడ కూడా మోషే చనిపోయాక సాతాను వచ్చి దేవదూతలతో ఆర్గ్యూ చేస్తుంది. ఏమని? ఇదిగో మోషే తప్పు చేశాడు, మోషే నా సొంతం అని చెప్పేసి సాతాను అక్కడ ఆర్గ్యూ చేస్తూ ఉంది. మరి ఒక చిన్న తప్పు చాలు మనం సాతానికి అది మన జీవితంలో కలుగజేసుకోవడానికి మనం అవకాశం ఇస్తున్నట్లే. మరి ఆ తర్వాత ఎప్పుడైతే యోబు అప్పటికి కూడా యథార్థంగా ఉన్నాడు, మరి సాతాను మరలా వచ్చి దేవుని దగ్గర ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ కాన్వర్జేషన్లో లాస్ట్కి దేవుడు ఇంకొక మారు సాతానికి అవకాశం ఇచ్చాడు. ఏమని? ఓకే, నీవు యోబు ప్రాణానికి మాత్రం ఏ హాని చేయొద్దు, కానీ ఆయన శరీరాన్ని నువ్వేమైనా చేయి, కానీ ఆయన ప్రాణంను నువ్వు ముట్టుకోవద్దంటే సేమ్ డిట్టో దేవుడు ఎలా చెప్పాడో సాతాను అలానే ఫాలో అయింది. నడినెత్తి నుంచి అరికాల వరకు ఎక్కడా ఖాళీ లేకుండా పుండులతో రోగాలతో మొత్తిందంట సాతాను. మరి ఎక్కడ కూడా అతని ప్రాణం తీద్దామని కానీ ఎక్కడ సాతాను ప్రయత్నించలేదు. మరి మనం ఇంతలా మనం అసలు పాటిస్తామా? సాతానుకున్న భయం కూడా మనకు లేదు. ఆయన కృపను మనం ఎంత మిస్యూజ్ చేయాలో, ఎంత అలుసుగా తీసుకోవాలో అంత అలుసుగా తీసుకుంటాం. కానీ నిజంగా దేవుని మాట వింటే ఎన్నో ఆశీర్వాదాలు. మరి వేగుల వారి మాట రాహాబు తూచా తప్పకుండా పాటించింది, తరతరాల ఆశీర్వాదం చూసింది. సో మనం కూడా ఎప్పుడైతే దేవుని పట్ల యథార్థత కలిగి ఆయన మాట తూచా తప్పకుండా
తప్పకుండా పాటిస్తామో దేవుడు తప్పక మన జీవితంలో కార్యాలు చేస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో అసాధ్యమైన కార్యాలు కాస్త సుసాధ్యం అవుతాయి. దేవుని మాట వింటే మనం నష్టపోము, ఆయన మాట వింటే మనం చెడిపోము, ఆయన మాట వింటే మనం అవమానం పాలు కాము. దేవుడు మనం లేవనెత్తువాడు, ఆయన దీనులను ఉన్నత స్థలంలో నిలవబెట్టువాడు. కనుక దేవుని మాట అన్ని విషయాల్లో విందాం. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని విషయాలను ఏ విషయంలో పాటించగలవో అవన్నీ పాటించు. ఒక పక్క సేవ చేస్తూ ఇంకో పక్క లోకంలో బ్రతుకుతున్నావేమో, కానీ అదంతా నువ్వు మానేయాలి. దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పర్ఫెక్ట్గా దేవునితో ఉండాలి, పర్ఫెక్ట్గా నీవు మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడతానులే, పర్లేదులే, సిచ్యువేషన్ తగ్గట్లు ఉంటానంటే దేవుని దగ్గర అది కుదరదు. దేవునితో నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే దేవుడిని ఆశీర్వదించగలడు. లేనప్పుడు దేవుడి నుంచి నువ్వేమి ఆశించద్దు, దేవుడు కూడా ఏమి ఇవ్వలేడు. కనుక దేవునితో పర్ఫెక్ట్గా నడుచుకుందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆమేన్.